హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా ఫ్రెండ్ది రిసెప్షన్ అండ్ పెళ్ళి ఉంది అనమాట. సో రండి రిసెప్షన్కి రెడీ అయిపోదాం ఫస్ట్ అయితే. సో ఇది నేను బీటెక్లో కొనుక్కున్న శారీ అనమాట. అప్పుడు ఫేర్వెల్లో వేసుకున్న శారీ మళ్ళీ నేను ఈరోజు వేసుకుంటున్నాను అనమాట. సో ఈవినింగ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ అయిపోయాను. 8:30కి అలా ఏమో వెళ్ళాను. నేనేమో లేట్ అయిపోయింది అనుకున్నా, బట్ అంతలోపలే నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. తిని స్వాతి అనమాట, SGR హ్యాండ్మేడ్స్. తను వాళ్ళ కొడుకు జైష్వా. సో వాడికి మనం అంటే చాలా ఇష్టం. సో మన వ్లాగ్స్ పక్కా చూస్తాడనమాట. నేను ఎక్కడున్నా కూడా శ్రావణి అని వస్తాడు నా దగ్గరికి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో వాడు నాకు చెప్తుంటాడు అనమాట, ఈ వ్లాగ్ బాగుంది, అందులో ఈ డ్రెస్ వేసుకున్నావు, ఆ డ్రెస్ వేసుకున్నావు అని. వాడు వేసుకున్న అవుట్ఫిట్ కూడా చాలా బాగుండే. సో నేను చాలా బాగుంది నీ అవుట్ఫిట్ అది ఇది అని చెప్పి కాసేపు వాడితో ఆడుకున్నాను. లోపలికి వెళ్ళగానే వాళ్ళు పెళ్ళి అంటే ఇంటి నుంచి వచ్చారు కదా, మండపంకి ఆ ఎంట్రీ జరుగుతుంది. అప్పటికి ఇంకా రిసెప్షన్ స్టార్ట్ అవ్వలేదు. బేసిక్గా వాళ్ళు రిసెప్షన్కి ఇంకా రెడీ అవ్వలేదు. ఇంక ఇట్స్ ఓకే, నేను లేట్ అవ్వలేదులే అని చెప్పి నేను లోపల మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. సో వెళ్ళి ఇంకా తను వచ్చి నాకు క్లాస్మేట్, బీటెక్ 4 years మేము కలిసి ఉన్నాం. నేను, సంధ్య, స్వాతి, శ్వేత అనమాట. మేము 4 members బాగా కలిసి ఉంటాం. 4 years మేము 4 members తప్ప ఇంకెవరి రానియలేదు మా గ్యాంగ్లోకి. నా ముందు రోల్ నెంబరే, తను 19, నేను 91. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. నా ఎంగేజ్మెంట్కి కూడా తను వచ్చింది. నా రికార్డ్స్ నాకు తెలిసి ఒక 50% నా పిల్లనే రాసి ఉంటుంది. సో స్వాతి ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్. ఆఫ్ కెమెరా, ఆన్ కెమెరా మాత్రం అసలు ఏం కనిపించదు. అక్కడ ఎవరో కూర్చుంటే ఆ పిల్లల్ని లేపి మరి బయటకు దొబ్బి వెళ్ళి మేము అక్కడ కూర్చున్నాం అనమాట. అదంతా స్వాతి పని. ఇలాంటివన్నీ స్వాతి పనులే ఉంటాయి. సో నేను వచ్చి తనని మ్యాక్సిమం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. తను మాత్రం లేదు, నేను అస్సలు రాని కెమెరాకి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, దాచుకుంటావు. హాయ్ ఫ్రెండ్స్. సో ఈమె శ్వేత, ఈమె సన్ని, శ్రావణి. సో మా సన్యమ్మ రిసెప్షన్ జరుగుతుంది, పెళ్ళి రెడీ అవుతుంది రిసెప్షన్కి. సో మేము వచ్చేసి ఇప్పుడు మాకు ఎవరు ఫోటో తీసే బాధితుడు దొరుకుతాడు. నిన్ను చూస్తేనే సో ఫొటోస్ కోసం చూస్తున్నాం ఎవరైనా తీస్తారని. బికాజ్ ఇంకా రెడీ అవుతుంది అనమాట సంధ్య. టైం టేకింగ్ బేసిక్గా. కెమెరా వదిలేసి నేను మాట్లాడుకుంటూ ఉంటాను. నేను చెప్పాను కదా శ్వేత అని, తనే శ్వేత డ్రెస్లో ఉన్న అమ్మాయి ఏంటంటే బెంగళూరులో వర్క్ చేస్తుంది. 7 years తర్వాత ఇప్పుడు మొన్న కలిసాను రిసెప్షన్ రోజు. చాలా హ్యాపీ అనిపించింది. గ్రూమ్ బ్రైడ్కి వెల్కమ్కి చెప్పిస్తారు కదా బొకే, ఆ బొకే మా ఫొటోస్ కోసం యూజ్ చేసుకుంటున్నాం. సో ఈ ప్లాన్ అంతా స్వాతిదే. ఇలాంటి తిక్క పనులు, క్రేజీ పనులు అన్నీ స్వాతికే వస్తాయి. ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్ ఉండే కాలేజ్లో, ఇప్పుడు మాత్రం తను ఇలా తయారైంది. సో అక్కడ నుంచి ఇంకా సంధ్యమ్మ రిసెప్షన్ స్టార్ట్ అయింది. సంధ్య అవుట్ఫిట్, నా అవుట్ఫిట్ ఆల్మోస్ట్ సేమ్. తను కూడా సేమ్ బ్రాండ్లో తీసుకుందంట, కోస్కీలోనే. సో ఇంకా రిసెప్షన్ చూసుకొని ఇంకా వెంటనే మేము ఫుడ్కి వెళ్ళాము. ఫుడ్ కూడా నేను తీయడానికి ట్రై చేశాను. అంతలోపల స్వాతి సార్ నేను ప్లేట్ తీసుకుంటాలే అని తీసుకుంది. ఇంకా లేదులే మరి 2 ప్లేట్లో పెట్టుకుంటే వాళ్ళు ఇంతగా చూస్తున్నారు ఆ పిల్లని, అందుకు నేను తీసుకున్నాను. పాపం నా కోసం అలా. కానీ నేను ఏం చెప్తే అది చేస్తుంది. అసలు నా హైట్స్ అంటే నా కెరియర్ హైట్స్ కానీ నా లైఫ్లో ఏదైనా మంచి పాజిటివ్ జరిగితే హ్యాపీ అయ్యే ఫస్ట్ పర్సన్ తనే. ఏదైనా డౌన్ అయినా కూడా ఫస్ట్ నా దగ్గరకు వచ్చే పర్సన్ కూడా తనే. ఐఎమ్ సో హ్యాపీ, సో థ్యాంక్ఫుల్ అనమాట తను నాకు దొరకడం లైఫ్లో ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. నా కంఫర్ట్ జోన్ తను బేసిక్గా. సో అక్కడ నుంచి నెక్స్ట్ పెళ్ళికి స్టార్ట్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్, నేను ఆ రోజు నైట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డేకి రెడీ అవుతున్నాం. సో ఈరోజు పెళ్ళి, నేను రిసెప్షన్ అయిపోయింది, ఇప్పుడు పెళ్ళి అనమాట. స్వాతి వస్తుంది నాకు శారీ అంతా నీట్గా డ్రేప్ చేయడానికి. నిన్న అంటే నేను ఇలా ఫ్లోటింగ్ అంటే ఇట్లా పళ్ళు వదిలేసాను కదా, సో నాకు అది వచ్చు. బట్ ఇప్పుడు ఇది వేసుకోవాలి, నాకు అది రాదు సరిగ్గా, నీట్గా రాదు. బట్ వచ్చు కానీ నీట్గా రాదనమాట. అందుకు స్వాతి వస్తుంది, వచ్చాక నేను రెడీ అయిపోతా. ఆల్రెడీ 7:45 అయింది, 8:30కి ముహూర్తం. ఈ గ్యాప్లో మనం ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. చూద్దాం, వచ్చిందంటే మామూలు హడావిడి చేయదు. బట్ టైం స్పెండ్ చేయడానికి కూడా ఒక ఆర్ట్ గైస్. చూస్తున్నాను ఏం అవుట్ఫిట్ వేసుకోవచ్చు అని. మీకు చెప్పాను కదా స్వాతి ఉంటే నేను అక్కడ
నేను చెప్పింది ఏవి జరగవు. నా అటైర్ విషయంలో మాత్రం కొంచెం సింపుల్గా వెళ్ళే పర్సన్ నేను. తను మాత్రం లేదు, హడావిడిగానే ఉండాలి, నువ్వు ఎప్పుడు వేసుకుంటావు ఇవన్నీ, బయటకు అని. నేను పెళ్ళిలో కొన్న శారీ అంటే నేను అది కంచిలో కొన్న శారీ అనమాట. అది నేను పెళ్ళిలో అయితే ఎక్కడ వేసుకోలేదు, అంటే ఒడిలో నింపారనమాట నాకు ఒక్క శాస్త్రం టైంలో మా అత్తమ్మ. ఇంకా శారీ నువ్వు కట్టుకోలేదు కదా, ఫస్ట్ది అని చెప్పి ఈ శారీ కూడా మంచి శారీ. నేను ధర్మవరంలోనూ శోభాలోనూ తీసుకున్నట్టున్నా. ఇది కూడా ప్రైస్ బాగానే పడింది నాకు. బట్ ఇంకా లేదు, అదే కట్టుకోవాలి అని పట్టుబట్టి నాకు ఆ శారీ కట్టించింది. సో చాలా బాగుంటుంది సార్. ఇలా బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ కానీ అవన్నీ ఒక బాక్స్లో పెట్టుకోండి గాయస్. సో దట్ ఎటైనా ఇమీడియట్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి అన్నీ యాక్సెసిబుల్గా ఈజీగా దొరుకుతాయి. ఎటన్నా పెట్టేసామనుకోండి ఇంకా అవంతే, ఇంకా మనకి ఇంకా దొరకవు, అవి జాతీయమే ఇంకా. సో అందుకే నేను మ్యాక్సిమం జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ నీట్గా ఒక బాక్సెస్లో సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటా, ఈజీ అవుతుంది కదా. నేను వెళ్ళే టైంకి పెళ్ళి కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. అవుట్ఫిట్ ఎలా ఉందో మీరు చెప్పాలి. రెడీ చేసింది మొత్తం స్వాతియే, క్రెడిట్స్ అన్నీ తనకే వస్తాయన్నమాట. తనే వచ్చి నాకు పాపం నేను చెప్పలేదు వచ్చి డ్రేప్, నేను అంటే క్యాజువల్ శారీ కదా నేను తీసుకుందాం అనుకున్నా, కానీ తను లేదు నేనే వచ్చి డ్రేప్ చేస్తాను. తను రెడీ అయ్యి మరి మా ఇంటికి వచ్చి నన్ను రెడీ చేసింది. వాళ్ళు అరుంధతి నక్షత్రం చూడడానికి బయటకు వెళ్ళారనమాట. అక్కడ మాకు మండపం ఫ్రీగా దొరికింది, సో ఎవరు లేరు. ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది అని చెప్పి ఇంకా ఫొటోస్ తీసుకుందాం, వీడియోస్ తీసుకుందామని చక్కగా పరిగెత్తాం పైకి. అలా కొన్ని వీడియోస్, కొన్ని రీల్స్ అవన్నీ. రిసెప్షన్ చీర పెళ్ళి, నా పెళ్ళిలో పెళ్లి చీర కట్టుకుంది సంధ్య, దాంట్లో రిసెప్షన్ చీర. శ్వేత దాంట్లో ఏం కట్టుకుంటావా? శ్రీమంతం చీర అంట, అది ఉంటుందంట. ఎక్కువ వీడియోస్ తీసుకోలేదులేండి, ఒక 2-3 తీసుకొని ఉంటాను అంతే. రీల్ అయితే ఒక రీల్ కూడా పోస్ట్ చేసేసా. నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి అయితే ఆల్రెడీ అప్డేట్ వచ్చేసి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ కానీ ఆర్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా మీకు కూడా వచ్చేసి ఉంటుంది. నేను పిక్స్ అప్లోడ్ చేశాను ఆల్రెడీ. సో గైస్, పిక్స్ కానీ రీల్స్ కానీ మీరు అన్నీ చూస్తూ ఉండాలి. సో నాకు స్వాతికి సంధ్యకి పెళ్ళైపోయింది, ఓన్లీ శ్వేత కావలేదన్నమాట. నువ్వు స్టాండ్ సరే, ఓకే. నువ్వు ప్రాక్టీస్ చేశాను అట్లా పెట్టిందా? నేనేం చెప్పాను నీకు, పోస్ట్ డైరెక్ట్ పోస్ట్ చేస్తా అంతే. చెప్పినా చెప్పకపోయినా నేను తీస్తే పోస్ట్ చేస్తాను. నాకు ఆల్రెడీ మీ హస్బెండ్ పర్మిషన్ ఉంది, నీకు అర్థమైందా? సరే హాయ్ చెప్పు. దేనికంటే వీళ్ళు SJR హ్యాండ్మేడ్స్, హ్యాండ్మేడ్. ఏం శ్వేత ఇట్లానే ఉంటాను. బనారసి శారీ ఎక్కడి నుంచి శ్వేత చెప్పు. పోస్ట్ ఎందుకు ఏం చేస్తా?
ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? పోస్ట్ ఎందుకు చేయకూడదు చెప్పు, ఎందుకు చేయకూడదు? నీకు అది ఇష్టం లేకపోతే నాకు ఇష్టం కాదు, నాకు ఇష్టం పోస్ట్ చేయడం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న పోస్ట్ చేయడం ఫుల్ రోస్ట్ చేస్తారు. ఎవరు రోజు చేయరు, నేనే రోజు చేస్తాను. మొత్తం మేము కంటెంట్ ఇచ్చినావు నాకు. వద్దు సో నాకు జ్యువెలరీ, మీకు అవి అదేంటది ఉంగరాల బిందె, పెళ్ళివి అన్నీ చేసింది ఇదే పాపే మొత్తం. కానీ ఏం తెలియనట్టు ఉంటుంది. ఎన్ని అసలు నా పెళ్ళిలో ఆల్మోస్ట్ శారీ కుచ్చుళ్ళు, ఇప్పుడు నేను వేసుకున్న శారీ కుచ్చుళ్ళు కూడా ఈ పాప వేసింది. చూపిస్తాను. సో అన్నీ చేసింది స్వాతియే. స్వాతి కాంటాక్ట్ డీటెయిల్స్, అదేంటది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఉంచాను. సో కావాలన్న వాళ్ళు తనని కాంటాక్ట్ చేయండి. చాలా టయర్డ్, బట్ పెళ్ళి రిసెప్షన్ చాలా 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 బాగా జరిగింది. చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ రెడీ అయినా. సో ఇది కూడా నా పెళ్ళిలో కొన్నప్పుడు ఒక శారీ అనమాట. ఇది నాకు తెలిసి ఇప్పుడు గుర్తులేదు, బట్ కంచిలో కొన్న శారీ అదైతే నాకు గుర్తుంది. నాకు తెలిసి ఇది అత్తమ్మ వాళ్ళు ఇచ్చిన శారీ కరెక్ట్. సో అత్తమ్మ వాళ్ళు 5 శారీస్ ఇస్తారు కదా, అందులో 4 పట్టు శారీస్ ఇచ్చారనమాట. అందులో ఇది ఒక శారీ. సో యా, మొత్తానికి అయితే ఈ శారీ చాలా మందికి నచ్చింది. బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా మీరు నమ్ముతారో నమ్మరో 1.5 monthకి నేను లావ్ అయ్యాను. ఓకే, సో ఈ బ్లౌజ్ మండపంకి వెళ్ళాను కదా, ఆ టైంలో వేసుకున్న బ్లౌజ్ అనమాట. అది ఈ మెజర్మెంట్ కొంచెం లూజ్ పెట్టించాను నేను. ఈ బ్లౌజ్ ఎందుకు ఏమో మరి ఎందుకు పెట్టించాను, బట్ ఇప్పుడైతే సరిపోయింది. ఇంకా మిగిలినవన్నీ మళ్ళీ ఆల్టరేషన్స్కి ఇవ్వాలి. సో దీపక్ ఒకసారి కాల్ చేసి అన్ని ఇవ్వాలన్నమాట. ఓకే గైస్, ఈ వ్లాగ్ కంటెంట్ ఇంతే. ఈ జ్యువెలరీ అంతా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను యాక్చువల్లీ. సో మీరు నాకు కామెంట్లో అడగండి, సో దట్ నేను నా ఇన్స్టాగ్రామ్ పేజెస్ అన్ని నేను మీకు ఇస్తాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్ పేజెస్ చూసే తీసుకున్నా. నాకు తెలిసిన సుజాత గోల్డెన్ జ్యువెలరీ, ఇంకొకటి ఏదో ఉండాలి. సో 2 పేజెస్లో తీసుకున్నాను. వర్త్ ప్రైస్, కొంచెం ప్రైస్ ఎక్కువ, నేను కాదని చెప్పాను కానీ, బట్ క్వాలిటీ టాప్ నాచ్. నేను ఈ హిప్ బెల్ట్ కూడా మీకు చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, మీషోలో తీసుకున్నానని. అదే హిప్ బెల్ట్ క్రేజీ ఉంది. సో అందరు కూడా అడిగారు ఇక్కడ కూడా. ఐఎమ్ సో హ్యాపీ. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బై గైస్, టేక్ కేర్. ఎప్పుడు చెప్తున్నట్టే నో మ్యాటర్ వాట్, గివ్ యూ 100%. అండ్ సో నేను కోకోనట్ వాటర్ తాగుదామని ఆగాను, అక్కడ ఉన్నట్టున్నాయి. చిన్న తీసుకురావడానికి వెళ్ళాడు. సో యా, కోకోనట్ వాటర్ తాగేసి ఇంటికి వెళ్ళిపోయి నేను ఐ హ్యావ్ సమ్ వర్క్స్. సో ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకుంటా. బాయ్, టేక్ కేర్.